ఒక్కసారి డోర్లోంచి తొంగి చూడు. ఓపెన్, క్లోజ్. వస్తున్నాను రా బయటికి. కత్తివరా. రేయ్, నువ్వు బయటకు వచ్చావంటే ఊరోళ్ళు చంపేస్తారు. నేనే లోపలికి వస్తాను. తలుపులు తెరమని చెప్పు. తలుపులు తీయండి రా. ఎక్కడ్రా వాడు? బావం మీద ఎంత ప్రేమో. ఏంట్రా నాటకాల? నాకు వాడే కావాలి. వాణ్ణి నేనే చంపానని ఊరంతా నాకు ఎదురు తిరుగుతున్నారు. వాడు దొరికితే చాలు. ఆ పిచ్చి జనాలకు వాడి ముఖాన్ని చూపించి ఎలక్షన్స్ లో గెలుస్తాను. ఎక్కడ్రా వాడు? అలా అయితే ఈ ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టు. ఆస్తి? నీ ఆస్తి మొత్తం మీ చెల్లెల పేరు మీద రాయి. ఇందులో సంతకం పెట్టు. మీ బావని పంపిస్తాను. అంటే చెల్లెల పేరు మీద ఆస్తి రాయాలి? న్యాయంగా మాట్లాడాలంటే నా పేరు మీద రాయించుకోవాలి. కానీ నీకు నాకు ఏ సంబంధం లేదు కదా. బెదిరించి నీతో బలవంతంగా రాయించుకున్నానని నువ్వు చెప్తే ఊరు వాళ్ళు నమ్మేస్తారు. అందుకే ముందు మీ చెల్లి పేరు మీద, ఆ తర్వాత నా పేరు మీద. డార్లింగ్, పెట్టు డార్లింగ్. సంతకం పెడతావా, బయట మీ బావని తగలెట్టేయమంటావా? అన్నా, ఇది ఆస్తికి సంబంధించిన వ్యవహారం అన్నా, కొంచెం ఆలోచించి పెట్టన్నా. రే కాస్త బుర్రబాటరా. ఇది ఉమ్మడి ఆస్తి. ఇందులో నేనొక్కడిని సంతకం పెడితే సరిపోదు. నా తమ్ముడు కూడా పెట్టాలి. అప్పుడే చెల్లుతుంది. ఆయన ఎందుకు పెడుతున్నానో తెలుసా? ఈ సంతకంతో వాడికి వచ్చిన జలకివ్వాలి. తీసుకురా. కుమ్మేయండి రా వాడి. ఇదిగో నీ ఆస్తి తీసుకెళ్ళి. ఆగండ్రా, చచ్చూరుకుంటాడు. వీడి మొహాన్ని ఊరికి చూపించాలి. దొరికెవరా పిచ్చి బొమ్మడి. అన్నా, మీ బావను వదిలేసి నన్ను కట్టేసి వెళ్ళిపోయినారన్నా. ఊపిరి అడక పానం పోయినట్టు అయిందన్నా. లక్ష ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. పెద్దపై తన డిపాజిట్ కోల్పోయారు. రెండు చేతులు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? రెండు కాళ్ళు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? లేదా కాళ్ళు చేతులు లేని మొండెంతో ఉన్న మొగుడు కావాలనుకుంటున్నావా? సచ్చాడ్రా ఆడు. మొండి తీయండ్రా. ఇది పెద్దబ్బాయి ఓడిన రోజు, ఆ రాజాగాడు చచ్చిన రోజు. బండ్లు తీయండ్రా. ముసలే, ఎక్కడే రాజా? ఎక్కడే? అయ్యా, వాళ్ళ ఇంటి పక్కకు వచ్చి 2 రోజులైందయ్యా. రేయ్, బండ్లు తీయండ్రా. అమ్మా, నీ కూతురు గెలిచిందమ్మా. ఇదిగో ఇవన్నీ వేసుకుని మహాలక్ష్మిలా దీవించు. అమ్మా, ఆస్తి అంతా చెల్లెల పేరున వచ్చేసింది. ఇంక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ముందు ఆస్తి పత్రాలు తీసుకో. అమ్మా, పెద్దన్నయ్య ఆస్తి మొత్తం చెల్లెల పేరున రాసేశాడు. అదేలారా, బుల్లబ్బాయి వచ్చి సంతకం పెట్టాలి కదా. బుల్లబ్బాయి వచ్చాడు, సంతకం పెట్టాడు. ఏంటి, బుల్లబ్బాయి వచ్చేసాడు? వినిపిస్తున్నాయి కదమ్మా సంబరాలు. ఈ అమ్మని చూడటానికి చిన్నన్నయ్య వచ్చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? వరలక్ష్మి, వెళ్ళి హారతి పెట్టరా. అన్నా, మీ తమ్ముడు ఊరు నుంచి వచ్చాడంటనా? ఎవరు? బుల్లెప్పాయ? అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ తమ్ముడు మీ ఇంటికే బయలుదేరాడంటనా? రాయ్, తీయరా బండి. మామయ్య
ఎవడ్రా నా తమ్ముడు? నువ్వేనా? అన్నయ్య తమ్ముడు గుర్తుపట్టావా? బాగా గుర్తుపట్టానురా, కానీ ఇంకెవ్వడూ గుర్తుపట్టకుండా చేస్తా. నాకే జలకిస్తావా? నేనిచ్చే జలక్ చూడరా. రేయ్ తీసుకురండి రా పెట్రోల్. పోయండ్రా. వాడిని పట్టుకుని ఈడ్చుకురండిరా. దాన్ని కూడా వేసేయండి రా. బుల్లబాయ్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మీ అన్నయ్య. వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి కాపాడు, కాపాడు, కాపాడు బుల్లబాయ్. అన్నయ్య వెళ్ళి పెద్ద కాపాడు, కాపాడన్నయ్య. వాడొంట్లోంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా అది వాడి రక్తం కాదు, మీ నాన్నగారి రక్తం. వెళ్ళి కాపాడు, వెళ్ళి కాపాడరా. ఆడవడరా పెద్దబ్బాయి తమ్ముడు బుల్లబ్బాయి. అయితే ముందాడి తమ్ముడు తప్పేంట్రా?
పడేశావా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను చంపుతాడు, మీ అమ్మని చంపుతాడు. నీ మంచికే చెప్తున్నాను, వాడిని నరికి పోగులు పెట్టు. నన్ను కాపాడింది నా పదవి కాదు, నా ఆస్తి కాదు, అంతస్తు కాదు. అమ్మ మాట, నాన్న రక్తం. నేను చేసిన పాపాలకి నన్ను నరికి చంపేయాలి. చంపే చంపే. మనిషి అన్నవాడు చేయకూడనంత పాపం చేశావు. నువ్వు చచ్చినంత మాత్రాన పాపం పోదు. నీ పాపం పోవాలంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మ, నన్ను క్షమించమ్మా. పెద్దడా, నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే అన్నీ మర్చిపోయానురా. అనయ్య, పెద్దవాడివి, నువ్వే ఎలాగైనా అమ్మకు విషయం చెప్పి ఒప్పించాలి. అరే అన్నయ్యని కదా, చెప్పు. ఏం లేదన్నా, వైజాగ్లో ఉన్నప్పుడు ఒక ఫిగర్తో కమిట్ అయిపోయాను. అలా కదన్నా, సిన్సియర్గా లవ్ చేశాను. ఆ అమ్మాయి ఏమో అమ్మ నాన్న అన్న చెల్లి అందరూ ఉంటేనే పెళ్లి చేసుకుంటా అంది. ఏయ్ చిన్నాడా, అందరూ లవ్ చేసి పారిపోతే నువ్వు పారిపోయి లవ్ చేసావా? అమ్మ, ఫ్రెండ్ అందరం వైజాగ్ వెళ్దాం. బాబు చిన్నలుడు, అత్తయ్య గారు. ఇందా ఇది అన్నయ్యకిచ్చి ఇంటికెళ్ళి మీ వదిన మెళ్ళలో కట్టి తనని కూడా మీతో పాటు వైజాగ్ తీసుకెళ్ళండి. ఇదిగో అన్న.